ఆ నాయకుడా మాకొద్దండి బాబాయ్ అని అంటున్నారట అక్కడ టీడీపీ శ్రేణులు. కాదు కూడదని నెత్తిని రుద్దేస్తే మేం చేయాల్సింది చేసేస్తాం అంటూ పార్టీ అధిష్టానానికి వార్నింగ్ కూడా ఇచ్చేస్తున్నారట. ఆయనకు తప్ప ఇంకెవ్వరికిచ్చిన హ్యాపీస్ మేం పనిచేస్తామని చెప్పేస్తున్నారట. ఇంతకీ ఎవరా తెలుగుదేశం లీడర్? ఆయన మీద కేడర్కు ఎందుకంత కసి? కేఎస్ జవహర్ మాజీ మంత్రి. ఇప్పుడు ఆయన పేరు చెబితేనే అంతెత్తున ఎగిరిపడుతోందట కొవ్వూరు టీడీపీ క్యాడర్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఆయనకు కొవ్వూరు టికెట్ ఇవ్వొద్దని కుండబద్దలు కొట్టేస్తున్నారట. ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీ 3 ముక్కలుగా విడిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్నా విభేదాలు మాత్రం తగ్గడం లేదు. పార్టీతో సంబంధం లేకుండా జవహర్ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పార్టీలోని ఓ సామాజిక వర్గం నేతలు. జవహర్ మంత్రిగా ఉన్నప్పుడు పడ్డ అసమ్మతి బీజాలు ఇప్పుడు ఊడలు దిగాయి. 2019 ఎన్నికల్లో కూడా ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చారు స్థానిక నాయకులు. దీంతో తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా తిరువూరుకు పంపారాయన్ని. అక్కడ ఓడిపోవడంతో తిరిగి కొవ్వూరు మీదే దృష్టి పెట్టారు మాజీ మంత్రి. నియోజకవర్గంలోని వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని జవహర్ను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షులుగా నియమించింది పార్టీ. అలాగే కొవ్వూరులో విభేదాల పరిష్కారానికి ద్విసభ్య కమిటీని నియమించింది. దీంతో జవహర్ ప్రమేయం లేకుండానే ద్విసభ్య కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ కమిటీలోని సభ్యులు కూడా ఎడమొహం పెడమొహంగా ఉండడం క్యాడర్కు మరింత ఆందోళన కలిగిస్తోందట. కొవ్వూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. కేవలం నాయకుల వర్గ విభేదాల కారణంగానే 2019 ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోయింది. తర్వాత జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో స్థానిక టీడీపీ నాయకులు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. వైసీపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుని 7 కౌన్సిలర్ పదవులను ఏకగ్రీవం చేసుకుని చైర్మన్ పదవిని వైసీపీకి కట్టబెట్టారని ఆరోపణలున్నాయి. దాంతో పార్టీ పగ్గాలు మాకు అప్పగించుంటే మున్సిపల్ చైర్మన్ ఎంపీపీ పీఠాలను గెలిచేవారమని ప్రచారం చేస్తున్నారు జవహర్ వర్గీయులు. ఇప్పుడు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా టీడీపీలో విభేదాలు చల్లారడం లేదు. అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా కొవ్వూరులోని మాజీ మంత్రి వ్యతిరేక వర్గం అంతా రహస్యంగా సమావేశమై ఆయన వైఖరిని తీవ్రంగా నిరసించింది. అదే సమయంలో ఆయనకు టికెట్ ఇవ్వొద్దని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసినట్లు తెలిసింది. ఇటీవల నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలకు జవహర్ దూరంగా ఉండడాన్ని కూడా తప్పుపడుతున్నారట ఆయన వ్యతిరేక వర్గీయులు. అదే సమయంలో ఆయన తన బర్త్డే వేడుకల్ని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుపుకోవడంపై ప్రత్యర్థి వర్గం గుర్రుగా ఉందట. కొన్ని గ్రామాల్లో జవహర్ ఫ్లెక్సీలు కట్టడాన్ని స్థానిక టీడీపీ నేతలు వ్యతిరేకించారు. ఈ పరిణామాలతో ఈసారి జవహర్ కు టికెట్ రాకుండా ఓ సామాజిక వర్గం నేతలు పైరవీలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే జవహర్ ను గోపాలపురానికి పంపే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు జనసేన కొవ్వూరు ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు టికెట్ ఆశిస్తున్నారు. దీంతో పొత్తులో భాగంగా ఈ టికెట్ను జనసేనకు ఇస్తారా లేక టీడీపీనే పోటీ చేస్తుందా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే కొవ్వూరు టీడీపీ రాజకీయం రసవత్రంగా మారుతోంది.